ఇవాళ ఉన్నంత డోలాయమానంగా లేవు. ఇంత వరస్ట్గా లేవు, ఎప్పుడు బాగుండే హుందా ఉండే. ఇవాళ అధికార పార్టీకి ఇవాళ పోయినా, వాళ్ళ అమ్మాయికి పార్లమెంట్ టికెట్ ఇచ్చిన, శ్రీహరి గారికి ఇదివరకు ఎంత అయితే ఇన్ఫ్లుయెన్స్ ఉండెనో రాష్ట్రంలో కానీ ఈ జిల్లాలో కానీ ఎంతైతే వాయస్ ఉండనో అంత వాయస్ లేదు. ప్రతి ఒక్కరిని కూడా ఆన్సర్ ఇవ్వాల్సినంత పరిస్థితి రావడం అయితే కొద్దిగా బాధాకరమే అని నేను అనుకుంటాను. ఇప్పుడు చుట్టూ తెలివి తక్కువలు ఉన్నప్పుడు, అంటే 10 మంది గొర్రెలలో ఒక గొర్రె తెలియకలదే అంటే, నాకు మిగతా వాళ్ళ అంకుల్ ఈ మిగతా ఎమ్మెల్యేలు ఇప్పుడు ఈయనకు డైరెక్ట్ మంత్రి పదవి వస్తుంది, డైరెక్ట్ ఎమ్మెల్యేగా టక్కన ఎన్టీ రామారావు దయ వల్ల ఎమ్మెల్యే అయినరు టక్కన చిన్న ఏజ్లో. ఎంబడే పోయి నువ్వు ప్రమాణ స్వీకారం చేయపో అంటే ప్రమాణ స్వీకారం చేసిండు. ఇవన్నీ సడన్గా అయిపోయినాయి, చిన్న ఏజ్లో మంచి మంచి పొజిషన్లో వెళ్ళిపోయినరు. అట్లని చెప్పి మిగతా నాయకులు ఎవరు వీరితోటి కంపేర్ చేసే నాయకులు లేరా వరంగల్ జిల్లాలో? వారి ప్రస్థానం మొదలైనప్పటి నుంచి అంటే అందరు జిఆర్ గారు గొప్పోడు అనేటోళ్ళైనా ఇంత అంటే నేను ఏందనుకుంటానంటే వీళ్ళు తెలివి తక్కువ అనుకుంటాను మిగతా ఎమ్మెల్యేలు అందరూ. ఈయన తెలివికల కథ కాదు. ఈయనలాగా ఇప్పుడు ఇవాళ ఓడిపోయే ఎమ్మెల్యేలైనా ఓడిపోయిన వాళ్ళైనా లేకుంటే గెలిచిన వాళ్ళైనా ఎవరైనా ఈయనను గొప్పగా చూసిందంటే వాళ్ళు తెలివి తక్కువలోనే నేను అనుకుంటున్నా. సరే మీరు అనుకుంటే అనుకోండి, కానీ ఆయన అయితే అదృష్టవంతుడే కదా. అదృష్టవంతుడు దీనికి నేను డౌట్ లేదు. ఎందుకంటే ఎన్టీ రామారావు టికెట్ ఇచ్చిన, ఎమ్మెల్యే అయినా, ప్రమాణ స్వీకారం చేయవన్నా, ఇవాళ దాని తర్వాత ఆయన తెలంగాణ ఉద్యమ నేపథ్యంలో ఉద్యమానికి వ్యతిరేకంగా ఉన్న ఉద్యమం తీవ్రత ఎక్కువైతుంది, ఉద్యమం ఆకాంక్ష ఎక్కువైతుంది. మనం ఇది ఉద్యమానికి అడ్డం పోతే కరెక్ట్ కాదనుకొని టీఆర్ఎస్ పార్టీకి వచ్చిన, టీఆర్ఎస్ పార్టీ ఆయనకి ఇచ్చిన విలువ, టీఆర్ఎస్ పార్టీ ఆయనను పార్లమెంట్ మెంబర్ చేసింది, టీఆర్ఎస్ పార్టీ ఆయనను ఉప ముఖ్యమంత్రి చేసింది. టీఆర్ఎస్ పార్టీ ఉన్న రాజన్నను తీసి ఉప ముఖ్యమంత్రిని తీసి ఈయనను ఉప ముఖ్యమంత్రి చేసింది. రాజన్నను ఊకోవే అని ఈయనకు టికెట్ ఇచ్చింది, ఎమ్మెల్యే టికెట్ ఇచ్చింది. ఎమ్మెల్యే టికెట్ ఇచ్చినా ప్రజలు గౌరవించిండ్రు, ఆయనను మళ్ళీ ఎమ్మెల్యే చేసుకున్నారు. అంటే ఇటువంటి స్థితి నుండి ప్రతి ఒక్కరికి కూడా ఆన్సర్ ఇవ్వాల్సిన స్థితి అనేది ఆయన జీవితంలో తక్కువ, ఇప్పుడు ఉన్న దాంట్లో వెలుగు తక్కువ ఉన్న టైంలో ఉన్నాడు ఆయన ఇప్పుడు. అందుకనే ఆయన గురించి ఇంకా అంతకంటే ఎక్కువ మాట్లాడడం. ఓకే, ఇది ఇప్పుడు సరే శ్రీహరి గారి ఇది గురించి ఇట్లా ఉన్నది. ఇప్పుడు నెక్స్ట్ కేసీఆర్ గారిని మీరు క్లోజ్గా అబ్జర్వ్ చేశారు కదా, కేసీఆర్ గారి నెక్స్ట్ వ్యూహం ఎలా ఉండబోతుంది? వారు మళ్ళీ పార్టీని అధికారంలోకి తీసుకురాగలుగుతారా? అసలు ఒకసారి అంటే ఇట్లాంటి టఫ్ సిచ్యువేషన్స్లో ఉన్నప్పుడు ఆయన తోటి ఉన్నారు, ఇప్పుడు వారి మైండ్ సెట్ ఎట్లా పని చేయగలుగుతుంది, వారి ఆరోగ్యం సహకరిస్తుందా, ఎట్లుంటుంది ఏంది అనేది ఇప్పుడు వాళ్ళ మైండ్ ఎట్లా పనిచేస్తుంది అని చెప్పి అనుకుంటుంది. అంటే అధికారంలోకి నెక్స్ట్ భవిష్యత్తు ఉంటుంది ఆ బీఆర్ఎస్ పార్టీ. ఇప్పుడు ఒకటే తెలంగాణ ఆకాంక్షే టీఆర్ఎస్, తెలంగాణ ఆకాంక్ష మీద అనేక శక్తులు అనేక వ్యక్తులు, టీఆర్ఎస్ అంటే పడేతోళ్ళు, టీఆర్ఎస్ అంటే పడనోళ్ళు, ఈ పార్టీ వ్యక్తిత్వం పార్టీ లైనే గిట్టనోళ్ళు, ప్రజాస్వామ్యమే కూడా గిట్టనోళ్ళు, వీళ్ళందరూ కలిసి పనిచేస్తే టీఆర్ఎస్ పార్టీ అనేది నిలబడ్డది. టీఆర్ఎస్ పార్టీ ఏదైతే ఇవాళ అవినీతి ఆరోపణలు కానీ, ఫోన్ ట్యాపింగ్ వ్యవస్థ కానీ, ఈ భూముల కబ్జాలు కానీ ఇవన్నీ అయితే తింటానో ఇవి మళ్ళీ ఇది బట్టగట్టి ముందుకు సాగుతుందని నేను అనుకోవటం లేదు. ఎందుకంటే టీఆర్ఎస్కు బలం సరిపోతలేదు. ఇవాళ కేసీఆర్ ఎందుకు గిల్లి కజ్జాలు పెట్టుకుంటానంటే ఇవాళ ఆయన వాయిస్ ప్రివేల్ చేస్తాడు చూడు. ఆయన రోజు పత్రికా విలేకరులకు టీవీ ముందట కేసీఆర్ యొక్క వాయిస్ ఇవి బయటకు వస్తాను చూడండి. రేవంత్ రెడ్డి వాయిస్ ఒక పక్క వస్తుంది, ఈయనది ఒక పక్క వస్తుంది. ఎందుకంటే వాళ్ళిద్దరి మధ్యనే పంచాయతీ ఉన్నట్టు, వాళ్ళిద్దరి మధ్యనే అంటే ఈ రెండు పార్టీల మధ్యనే పంచాయతీ ఉన్నట్టు ఒక వాతావరణం. వీళ్ళు అనుకోని చేస్తలేరు కానీ అనుకోని చేసినట్టే ఉంటుంది. ఎవరికన్నా పరిశీలించి చూస్తే అనుకోని చేస్తలేరు కానీ అనుకోని చేసినట్టే ఉంటుంది. కాంగ్రెస్ పార్టీను టీఆర్ఎస్ పార్టీ మధ్యనే పోటీ ఉన్నట్టు, వీళ్ళ మధ్యనే పోటీ నడుతున్నట్టు, జానడు బెత్తెడు తేడా ఉన్నట్టే సృష్టి చేస్తాను. కానీ వీళ్ళందరికంటే ముందున్నది బీజేపీ.
భారత రాజకీయాలలో ఇవాళ ఫ్రంట్ కోర్లో ఉన్నది బీజేపీ గురించి చదువురాని వ్యక్తులు కూడా మోడీ గురించి మాట్లాడుకుంటాను. ఇవాళ మాకు మోడీ కావాలనుకుంటాను. ఇవాళ మోడీ రాజకీయం, కాంగ్రెస్ పార్టీ రాజకీయం తర్వాతనే బీజేపీ ఉండేటట్టు టీఆర్ఎస్ ఉండేటట్టు అనిపిస్తుంది. ఇంకా టీఆర్ఎస్ ముందటి పోతుందని అది అనిపించలేదు. ఇవాళ టీఆర్ఎస్ కండువా కప్పుకునేందుకు వ్యక్తులు వెనక ముందాడుతాను. ఇవాళ టీఆర్ఎస్ కండువా కప్పుకొని బయటికి పోవాలంటే ఇవాళ మొగోళ్ళు కప్పుకొని పోతే ఆడోళ్ళు వినేటట్టు లేదు. ఏమన్నా చూస్తుందా ఇంట్లో మన ఇంట్లో ఆడామే మనల్ని చూస్తుందా అని ఈ కండువా కప్పుకునే తోడే సిగ్గుపడతాడు. ఇది ఓటెట్లా పడాలి, ఓటెట్లా వేయాలి? టీఆర్ఎస్ ఓటర్ కానీ టీఆర్ఎస్ క్యాడర్ కానీ ముందటి కత్తలేదు. లీడర్ అట్లా ఉంటే ఉండొచ్చు, ఆ లీడర్ కూడా షిఫ్ట్ అయ్యిదురు కానీ కేసీఆర్ వాయస్ పెంచే వరకు ఏమన్నా అవుతుందని ఆశపడతాను తప్ప ఇక టీఆర్ఎస్ ముందడి పోయే సవాల్ లేదు. ఇప్పుడు మరి కాంగ్రెస్ పార్టీకి స్టేట్లో ఏది ప్రతిపక్షంలో ఏది ఉండబోతుంది? బీజేపీ ఉంటుందంటారా? ప్రతిపక్షం కాదు, పాలకపక్షం స్థాయికి పోవచ్చు. అంటే పాలకపక్షం కాదు, ఇప్పుడు పాలకపక్షం అయ్యేది కాంగ్రెసే పాలకపక్షంలో ఉన్నది, అది వేరే. కానీ ప్రతి ఓటరు మొన్న ఓటు 3 నెలల కింద ఓటు జరిగినాయి కదా, కేసీఆర్ ఉండాలన్నా వద్దా అని జరిగింది. మొన్నటి ఓటు కేసీఆర్ ఉండాలన్నా వద్దా, అన్యోకాని కేసీఆర్ వద్దు, అన్యోకాని కేసీఆర్ వద్దు. ఎందుకట్లా? కేసీఆర్ వద్దు, కేసీఆర్ కుటుంబం వద్దని ఓటర్ అనుకున్నాడు, లీడర్ అనుకోలే. ఏ పార్టీ అనుకోలే, గెలిచిన కాంగ్రెస్ పార్టీ అనుకోలే, ఓడిపోయిన బీజేపీ అనుకోలే, ఓడిపోయిన టీఆర్ఎస్ అనుకోలే, వీళ్ళందరు గెలుతాం అనుకున్నారు. ఓటర్ మాత్రం అన్యోకాని కేసీఆర్ వద్దు. కేసీఆర్ వద్దు అనుకుంటే ఎవరు మంచో చెడ్డో కాంగ్రెస్కి ఎత్తాం, మంచో చెడ్డో వాడిని గాల పెడితే వాడు ఎవడన్నా కానీ. రేవంత్ రెడ్డి మీద ఎన్నిక జరగలేదు సుమా, రేవంత్ రెడ్డి తెలివిగా తన తిప్పుకున్నాడు అంతే. రేవంత్ రెడ్డి కేసీఆర్ అని జరగలే. కేసీఆర్ ఉండాలన్నా వద్దా అని జరిగింది. అన్యోకాని వాడు వద్దా, అన్యోకాని వాడు అద్దా అనుకున్నారు జనం. అట్లా జరిగింది ఎన్నిక, అది అయిపోయింది. ఇప్పుడు పార్లమెంట్ ఎన్నిక ఎవరు ఉండాలి? మోడా, ఈ రాహుల్ అని తోడు పేరుకెళ్ళాడు, ఊరికెళ్ళాడు, ఎక్కడ జాడేలేడు. మొన్న మీటింగ్లో ఉపన్యాసం ఇస్తే అయ్యో కాంగ్రెస్ పార్టీ అని నాకే బాధ అనిపించింది. నేను ఉపన్యాసకులు కాబట్టి మీకు వాయస్ తోడైంది. ఎందుకంటే మనసుల కెపాసిటీ, కడుపుల కెపాసిటీ, వెన్నెముకల కెపాసిటీ కలిస్తే వాయస్ అవుతుంది. వెన్నెముక కూడా పనిచేస్తుంది, ఇది చాలా మందికి తెలియదు. ఎందుకంటే ఎట్లా అంటారు? వెన్నెముక నుంచే ఈ చక్రాలు ఉంటాయి, ఈ చక్రాలే పనిచేస్తాయి. ఆ చక్రాలు పనిచేస్తుందే వాయస్ అవుతుంది, ఆ వాయసే కౌంట్ అవుతుంది. ఇవాళ మొన్న రాహుల్ ఉపన్యాసం వింటే ఏమన్నా వాయస్ ఉన్నదా? దానిలో ఏమన్నా పానం ఉన్నదా? మొన్న సభల అచ్చా, నీకు మొత్తం రాష్ట్రాలు చూస్తే 80 సీట్లు వచ్చాయి. ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్, రాజస్థాన్, ఛత్తీస్గఢ్, బీహార్, ఎక్కడ చూసినా కాంగ్రెస్ పార్టీ జోడున్నదా? ఇవాళ నిన్న కాక మొన్న ఈ కర్ణాటక గెలిచే ఇవాళ పార్లమెంట్ టికెట్లు ఎగ్జిట్ పోల్ వేరే, అది మన ఈ పబ్లిక్ వాయిస్ వేరే తీరుగా చూపెడతానే ఉంది. ఇప్పుడు మన దగ్గర బీజేపీ బీజేపీ మొన్న 8 సీట్లు గెలిచింది, ఇవాళ 8 పార్లమెంట్ సీట్లు కాదు 12 గెలుస్తారంటాను. ఎట్లా గెలుస్తారు? నేనేమంటానంటే 12 గెలుతారా, 3 గెలుతారా, 4 గెలుతారా? ఒక్క సీటు గెలిచినాడు 4 సీట్లు గెలిచింది బీజేపీ. ఒక్క సీటే గెలిచినాడు 4 సీట్లు గెలిచింది. ఇవాళ 8 సీట్లు గెలిచింది. 4 సీట్లు అయితే గెలిచి ఉన్నది, 4 సీట్లు అయితే గెలిచి ఉన్నది. ఇవాళ హైదరాబాద్ చుట్టూ అనుకోని కానీ ఇవాళ పల్లెల కూడా బీజేపీ అంటారు. అంటే మోడీ అంటారు. మోడీ తర్వాత బీజేపీ ఉన్నది, బీజేపీ తర్వాత క్యాండిడేట్ ఉన్నాడు. మొట్టమొదటి మోడీ ఉన్నాడు, మోడీ తర్వాత బీజేపీ ఉన్నది, బీజేపీ తర్వాత క్యాండిడేట్ ఉన్నాడు. ఇట్లుంటే బీజేపీ పార్టీకి ఎప్పటికైనా కష్టం కదా. ఓన్లీ మోడీ 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 అంటే ఏ పార్టీకైనా ఒక దఫా, ఒక గాలి, ఒక వాయస్ నెట్టుకొస్తుంది. దాని తర్వాత కన్సాలిడేట్ చేసుకుంటుంది. అది కన్సాలిడేట్ చేసుకునే పార్టీ, అది ఇడిచిపెట్టే పార్టీ కాదు కదా, కన్సాలిడేట్ చేసుకునే పార్టీ. కానీ ఎక్కడ చూసినా
రాహుల్ గాంధీ రాహుల్ యొక్క వాయిస్ ఏదైతున్నదో అది ప్రివేల్ అయితలేదు. ఆయన కాంగ్రెస్ పార్టీని ఎన్నో రోజులు దక్కిస్తాడని నాకు అనిపించలేదు. సరే, ఒక్కటి మీరు ఎప్పటి నుంచో రాజకీయాలలో ఉన్నారు, ఎంతోమంది నాయకులను చూసింది కదా, డిఫరెన్స్ ఇప్పుడు రాజశేఖర్ రెడ్డికి మన ఎన్టీ రామారావుకి కేసీఆర్కి గల డిఫరెన్స్ మీరు చెప్పగలుగుతారా? ఈ ముగ్గురిట్లా డిఫరెన్స్. అసలు రాజశేఖర్ రెడ్డి గారు బతుకుండేది ఉంటే తెలంగాణ వచ్చేదా? కేసీఆర్ గారు వారిని అంటే రాజశేఖర్ రెడ్డి బతుకున్నప్పుడు మీరు మీతో సన్నిహితంగా ఉండేది కదా, మాట్లాడేది కదా, అసలు ఏమనుకునేది? అబ్బా వీరిని మనం ఢీ కొట్టగలుగుతామా, ఎట్లాంటివి ఏమైనా ఉండేదా? ఒకటే, కేసీఆర్ యొక్క కెపాసిటీ ఏమన్నా కానివ్వండి, కానీ ఆయనకి ఏదైతే పరాభవం జరిగిందో ఆ పరాభవంలో పుట్టిందే తెలంగాణ. ఆయన పరాభవం నుంచి పుట్టిందే ఆయన తెలంగాణ వాయిస్. కానీ తెలంగాణ వాయసు కున్ను కేసీఆర్కి సంబంధం లేదు. తెలంగాణ వాయసు ఎప్పటి నుంచో ఉన్నది. ఆంధ్రాలో కలుపుకున్న నాటి నుంచి కూడా తెలంగాణ వాయసు ఉన్నది. ఆ తెలంగాణ వాయస్కు జవసత్వాలు పోసిండు. సరే, రాజశేఖర్ రెడ్డి లేకపోవడు కూడా ఒక కారణం అయి ఉండొచ్చు తెలంగాణ రావడానికి. రాజశేఖర్ రెడ్డి లేకపోవడు కూడా ఒక కారణం అయి ఉండొచ్చు. రెండోది ఏంటంటే, భారత రాజకీయాలలో కాంగ్రెస్ పార్టీ భారత రాజకీయాలలో ఉన్న ఆపోజిట్లో ఉన్నటువంటి వాళ్ళకు మెజారిటీ లేదు. మెజారిటీ లేకున్నా పార్లమెంట్లో మెజారిటీ కాదు, మొత్తం మెజారిటీ కావాలంటే ప్రతిపక్షం కూడా సహకరించాలి కదా. ప్రతిపక్షం డిమాండ్ చేసింది. ఆనాడు ఉన్న సుష్మా స్వరాజ్ ప్రతిపక్ష నాయకురాలు ఎవరైతున్నారో ఆమె డిమాండ్ చేసింది. డిమాండ్ కాదు, పార్లమెంట్ ముందట నేను ధర్నాకు కూర్చుంటా. ఎట్లా కూర్చుంటా? శిరోముండనం చేసుకుని కూర్చుంటా అన్నది. తెలంగాణ ఇవ్వకుంటే నేను రేపు ధర్నాకు కూర్చుంటానని నేను బోడగుండు కొట్టించుకొని నేను కూర్చుంటాను. ఆనాడు ఒక వాయస్సు. ఆనాడు ముగ్గురు మూర్తులుండ్రి, ముగ్గురు అమ్మలతో వచ్చింది. లోకసభ స్పీకర్ ఎవరు? జగజీవన్ రామ్ కూతురు మీరా కుమారి, పోతే సోనియా గాంధీ, సుష్మా స్వరాజ్. ఈ ముగ్గురు కలిస్తే తెలంగాణ వచ్చింది. ఆనాడు కేసీఆర్ దిక్కులేడు, పార్లమెంట్లో దిక్కేలేడు, ఏడపాడైపోయాడు, దిక్కేలేడు. సరే, వచ్చిన తెలంగాణకు చక్కగా చేసుకున్నాడు, అది వేరే ముచ్చట. చక్కగా ఇగురం చేసుకుంటే ఆయన వాయస్సు మంచిగానే ఉండు. ఇవాళ ప్రపంచ చరిత్రలో కూడా ఆయన పేరు ఉండే. కానీ ఈ పోరగాళ్ళు చేయబట్టి నాశనం అయిపోయింది. ఇప్పుడు అధిక ప్రేమ ఇట్లే పాడైతుంది. అంటే మంచి పేరుండు అంటే తెలంగాణ తెచ్చినందుకు. అరే, తెలంగాణ తెచ్చినాక ఒక హీరోగా, ఒక వాయిస్ ఉన్న వ్యక్తిగా, ఒక 10 ఏళ్ళు తెలంగాణను పరిపాలించిన లీడర్గా ఇవాళ ఈ ఫోన్ ట్యాపింగ్ అయింది, నీ బిడ్డ జైలుకు పోవుడైంది. అందులో ఇంకేదైనా చేసి జైలుకు పోతేమే, ఇంకేమైనా బొండిగా విసికి పోయినా మంచుకుండు. ఎవరినన్నా బొండిగా విసికి పోయినా మంచుకుండు. కానీ దరిద్రం ఈ సారా కేసేందా? అరే, తెలంగాణ బతుకమ్మ అనుకున్నది, బతుకమ్మ అనుకున్న చేతులతోని దరిద్రాన్ని ముట్టుకుంటుందా? తప్పు కదా. అట్లా డిసడ్వాంటేజ్. ఆరోపణల ఎంతో కొంత నిజమైతే ఉంటుంది కదా. ఆరోపణే కావచ్చు, ఆరోపణనే అరెస్ట్ చేయొచ్చు. అంటే ఇదంతా వ్యవస్థ అయితే తప్పు నిర్ణయం కాలేదు కదా. ఎంతైనా నిప్పు లేదే పోగొస్తుందా? కొద్దిగా ఉంటే చేస్తారా? అదో స్వతంత్ర వ్యవస్థ. ఎవరి కన్సర్నాలు ఉంటుంది, ఎవరి చేతులు ఉంటుంది. అంటే ప్రభుత్వాలు తలుచుకుంటే ఎవరి మీద అంటే వాళ్ళ మీద కేసులు పెట్టియచ్చు, ఇబ్బందులు పెట్టియచ్చు. తప్పుడు అంటే మీరు చేసిండ్రు కాబట్టి అందరు చేస్తారని అనుకోండి కరెక్టా? అంటే మా ప్రభుత్వం అంటే మీరు చేసిండ్రు కాబట్టి అందరు ఇదే చేస్తానని అనుకోండి కరెక్టా? అది కాదు సార్. అంటే ఇప్పుడు మా ప్రభుత్వంలో ఉన్నప్పుడు కూడా నాకు ఎమ్మెల్యే గారి మీద నచ్చకుంటే వారి మీద నేను విమర్శించిన. నా ప్రభుత్వంలో నా మీద కేసులు పెట్టించిండ్రు. అంటే మా ప్రభుత్వం నేను అట్లాంటి రూలింగ్ ఎమ్మెల్యే కాబట్టి ఆ పవర్ ఉంటుంది కదా. నేను అట్లాంటిలేను. టీఆర్ఎస్ చేసిన తప్పులు మిగతా వాళ్ళందరూ చేస్తాను అనుకుంటూ కరెక్ట్ కాదని. అధికారంలో ఉన్నప్పుడు చేస్తారు కదా. తప్పు. అధికారంలో ఉంటే ఏది పడితే చేస్తే గిన్నాళ్ళు మనగడ
సాధించరు. అంటే తెలుగుదేశం మళ్ళీ ఇవాళ కూడా మూడోసారి ఇవాళ బీజేపీ గురించి ఆలోచిస్తానంటే పొరపాట్లు చేస్తే ఆలోచించరు. ఇన్ని పొరపాట్లు చేస్తా అంటే కూడా ఆలోచించరు. మూడోసారి కూడా బీజేపీ గురించి ఆలోచిస్తారు. అందరూ బీజేపీ రాదు అని ఎవడు చెప్పలేడు కూడా. దీనికి ప్రధానమైన కారణం వాళ్ళ యొక్క చిత్తశుద్ధి. వాళ్ళు కొన్ని ప్రమాణాలు పాటిస్తాను కాబట్టి వాళ్ళ గురించి ఆలోచిస్తారు జనం. ఆలోచిస్తాను. అంటే ఇప్పుడు ఎన్ని ఈడీలు ఈడీ బీడీ అన్నీ వచ్చేసేటి ఒకసారి బీజేపీలకు చేరగానే పునీతులు అవుతున్నారు అన్న ఒక వాయిస్ ఉంది కదా, దాన్ని ఏమంటారు? ఇప్పుడు నేను గంత కెపాసిటీ పోతే క్షుణ్ణంగా తెలిసిందని నేను చెప్తే నాకు నేను ఏతులు కొట్టుకున్నట్టే. కానీ ఏదో కెపాసిటీ కనుక లేకపోతే ఈ ప్రజలందరూ గుడ్డిగా అనుసరిస్తారా అంటాను. ఆయన మోడీ గారికి కూడా ఏదైనా ఈయన ఎందుకు అనుకుంటారు కదా. మోడీ గారు దేశంలో ఒక శక్తివంతమైన లీడర్గా, దేశంలో ప్రపంచంలోనే ఒక శక్తివంతమైన లీడర్గా ఎమర్జ్ అయినరు. అయితే శక్తివంతమైన లీడర్గా ఎమర్జ్ అయింది కాబట్టి ప్రపంచం నాకు మెస్తాంది కాబట్టి ఉన్నోని దొక్కనా అని అనుకుంటారా? కేసీఆర్ తెలంగాణలో అట్లనే అయ్యారు కదా. కేసీఆర్ ఆలోచన విధానం భిన్నమైంది, మోడీ గారి ఆలోచన విధానం భిన్నంగా. అంటే డిఫరెన్స్ ఏముంటుంది అంటారు? కేసీఆర్ నాకు నా కుటుంబంకు దోచిపెట్టాలి, నా సంపద అంతా చేసి నా బిడ్డకు, నా కొడుకు, నాకు మా మాతర్లు వేసుకునేతోనికి, నా అల్లునికి, ఇంకా నా బంధువులు ఎవడెవడు ఉన్నాడో వాళ్ళందరికీ మొన్న ఆఫీసర్ల లిస్టు చూస్తే కదా, ఏది ఫోన్ ట్యాపింగ్ లిస్ట్ చూస్తే కదా, అలా ఎలువలు తప్ప ఎవరన్నా పాడైన రావు కాలం నడిచింది. అలా ఎలువలు తప్ప ఎవడన్నా ఉన్నాడా? మోడీ గారికి ఎవడన్నా ఉన్నాడు అట్లాంటిది వ్యవస్థ? మోడీ గారికి అట్లాంటి వ్యవస్థ ఉన్నారా? కుటుంబంలోనే అట్లా లేరు. ఇప్పుడుగా ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి, ఉత్తరప్రదేశ్ అది వరకు రాక్షస రాజ్యం నడిచేది, ఆయనకు ఎవడు పాడైండని ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రికి? అంటే ఎట్లా పడితే అట్లా చేస్తే నడుచునా? ఆయన అన్ని తప్పులు చేస్తే నడుచునా అంటున్నా. పబ్లిక్ ఇష్టపడతారా? ఆయనకు అంత మెజార్టీతో గెలిపిస్తారా? ఒకనాడు జైల్లో పడ్డాడు, ఆయనను జైలు వేసాడు ములాయం సింగ్, కన్నీళ్ళు పెట్టుకున్నాడు. ఆయన ములాయం సింగ్ దగ్గరికి వచ్చి కన్నీళ్ళు పెట్టుకున్నాడు, కన్నీళ్ళు పెట్టినా కనకరించలే. అటువంటి ములాయం సింగ్ అటువంటి ఆయనను తీసుకుపోయి 2 సార్లు ముఖ్యమంత్రి చేస్తారా? జనం అంత ఎడ్డోళ్ళ. సరే, ఇప్పుడు ఇవన్నీ ఒక సైడ్ అంకుల్. ఇప్పుడు ఈ నాయకుడు ఇట్లా పార్టీ మారింది కదా, ఇప్పుడు అంటే కడియం శ్రీహరి గారిని చూసుకొని యువతకు ఏం ఆదర్శం తీసుకోవాలి, ఈయన చూసి ఏం నేర్చుకోవాలి? అంటే ఇట్లాంటి వారే పార్టీ మారినప్పుడు రేపు సామాన్య కార్యకర్తలైనా లేకుంటే చిన్న చిన్న లీడర్స్ అయినా, ఒక ఎంపీపీలు, జెడ్పీటీసీలు ఇట్లాంటి వాళ్ళందరూ ఏమంటున్నారంటే హ్యాగ్ అంత పెద్ద అయినా నిర్ణయం తీసుకుని మనదే ఉన్నదన్నా మనల్ని పట్టించుకునేటోడు ఎవడు, ఏ పార్టీ అధికారంలో ఉంటే ఆ పార్టీలో ఉండాలి, మనం పనులు చేసుకోవాలి, పైరవులు చేసుకోవాలి, బతుకులు సంపాదించుకోవాలి, ఉండాలి, నడవాలి అన్న కాడికి ఉన్నారు. అంటే నేనేమంటానంటే 30 ఏళ్ళు ఒక పద్ధతిగా మెదిలిన మనిషి కదా, 30 ఏళ్ళు అయితే ఒక పద్ధతిగా మెదిలిండు కదా. 30 ఏళ్ళు పద్ధతిగా మెదిలిన మనిషి పద్ధతి తప్పే వరకు ఇవాళ శ్రీహరి గారిని అయితే తప్పు పడతాను కదా. తప్పు పడతాను. ఈనాడున్న యువత అది ఆదర్శంగా తీసుకోవాలని నేను అంట. అంటే తప్పు చేయొద్దు, తప్పు చేయొద్దు. ఆయన 30 ఏళ్ళు అయితే ఉన్నాడు కదా. అంటే 30 ఏళ్ళు ఉన్నాడు కాబట్టి ఇప్పుడు చేయొచ్చు అంటారా? నేను అట్లా ఆయన తప్పు చేస్తే కరెక్ట్గా అంటలేరు కదా. అంటలేరా? ఇప్పుడు ఆయన ఏదో ఎవందో దోయలే, ఎవందో తినలే, కానీ నిబద్ధతతోనే ఉన్న మనిషి ఉన్నాడు. ఒక నిబద్ధతోనే ఉన్న మనిషి. తెలుగుదేశంలో ఉన్నాడా? తెలుగుదేశంలో ఉన్నాడు నిబద్ధతోటి. అరే తెలంగాణ ఉద్యమం ఉధృతమైందా? ఇప్పుడు నేను తెలంగాణ ఉద్యమాన్ని సమర్థించకపోతే కరెక్ట్ కాదనుకుంటే సమర్థించండి. ఓకే, అంటే ఒక నిబద్ధతో ఉన్నాడు. సరే, ఆయనకు ఇబ్బంది అయినా, మంచిగా అనిపించకున్నా, ఆయనకు అవకాశాలు అన్ని ఇచ్చినా అవకాశాలు అన్ని ఇచ్చినా కూడా కొంత ఇబ్బంది పడ్డాడు. ఏది టీఆర్ఎస్లో ఇబ్బంది పడ్డా కూడా నిబద్ధతోటే ఉన్నాడు కదా. అంటే ఆయన నిబద్ధతను లెక్క తీసుకోవాలి. ఆయన నిబద్ధతను దాటి పోయినాక ఇవాళ మామూలు వాళ్ళు కూడా ప్రశ్నిస్తారు కదా. ఈ ప్రశ్నకు గురి కావద్దు ఈనాడున్న యువత అని నేను విజ్ఞప్తి చేస్తాను. ఓకే, సరే. ఇంకొక ప్రశ్న సార్, ఇప్పుడు ఇన్ని ఏళ్ళ రాజకీయంలో అంటే మేము ఇప్పుడు ఒక దాదాపు 10-15 ఏళ్ళ నుంచి నేను చూస్తున్న రాజకీయ వ్యవస్థలో రోజు మారుతున్న వ్యవస్థ ఏంటంటే మొత్తం డబ్బు చుట్టే రాజకీయం తిరిగిపోయి, డబ్బున్నోందే రాజ్యం, డబ్బున్నోనికే పదవులు, డబ్బున్నోనికే ఎమ్మెల్యే టికెట్లు,
డబ్బు లేనిది అసలు రాజకీయమే లేదు. ఇది వాస్తవం అంటారా కాదా? ఇప్పుడు అది ఏ పార్టీలకైనా కానీ, కాంగ్రెస్ అయినా కావచ్చు, బీజేపీ అయినా కావచ్చు, మన బీజేపీ అయినా, బీఆర్ఎస్ అయినా, కాంగ్రెస్ అయినా, ఈ 3 పార్టీలో డబ్బు ఉన్నోందే నడుస్తుంది. డబ్బు లేనిది టికెట్ రాదు, డబ్బు లేనిది ఏది కాదు రాజకీయ వ్యవస్థలో. అది మరి ఇట్లున్నప్పుడు ఒక సామాన్యుడు బీజోడు రాజకీయంలోకి ఎట్లా రాణిస్తాడు? ఇది కరెక్టే. ఇప్పుడు నడిచే వాయిస్ అయితే ఇవాళ ఏ పార్టీ అయినా కూడా మరి మంచోడే కానీ ఏమైనా ఉన్నదా? పర్వాలేదా? పర్వాలేదు, ఏమైనా కరసలు గిరసలు పెట్టుకోగలరు. కానీ ఎట్లాంటి వాడైనా కూడా డబ్బులు ఉంటే అవుతుందని మాత్రం అబద్ధమే. ఎట్లయినా డబ్బులు ఉంటే మాత్రం మొత్తం అవుతుంది అనుకోవడం కూడా అబద్ధమే. ఓకే. కానీ డబ్బులు లేకపోతే కరెక్ట్ కాదు, డబ్బులు ఉంటే మాత్రమే కరెక్ట్ కాదు. ఓకే, అది దానికి ఓకే అంకుల్. కానీ ఇప్పుడు డబ్బుల విషయంలో డబ్బులు లేని అసలు రాజకీయం లేదు యువతకు. ఎందుకంటే తొందరపడి రాజకీయాల నా నాయకుడు నా కథ అని వెనుకబడి తిరుగుడు ఇవన్నీ చేస్తుండ్రు. రాజకీయాలు ఇట్లాంటి వాళ్ళకి కాకుండా జస్ట్ గ్రామ స్థాయి నుంచి రాజకీయాలు ఎవరికి పనికి వస్తున్నాయంటే చిన్న చిన్న పోలీస్ స్టేషన్ పైరవి చేసుకునేటోనికి, ఎంఆర్ఓ ఆఫీసర్ పైరవి చేసుకునేటోనికి, ఇప్పుడు ఈ సీఎం రిలీఫ్ ఫండ్, కళ్యాణ లక్ష్మి పైరవిలు ఇవన్నీ కూడా పైరవిలే. 500, 1000 దేని లెక్క దానికి. ఇప్పుడు ఎమ్మెల్యేకి దగ్గర పోయి ఆ పని చేసుకొని వచ్చి వీళ్ళ దగ్గర 500, 1000 రూపాయలు తీసుకునేటోనికి, పోలీస్ స్టేషన్ పైరవి చెప్పి పోలీసు వానికి 1000 రూపాయలు, నాకు 1000 రూపాయలను తీసుకునేటోనికి, ఎంఆర్ ఆఫీస్ పోయినందుకు ఎంఆర్ఓ, ఇవాళ రేపు కోర్టులకు పోయినా, లాయర్ దగ్గర పోయినా. ఎందుకంటే సామాన్య రైతులు డైరెక్ట్ వాళ్ళని అప్రోచ్ అవుతలేరు కాబట్టి మధ్యలో ఈ బ్రోకరిజం చేసేటోళ్ళకు ఇట్లాంటి మైండ్ సెట్ ఉన్న మళ్ళీ అంటే ఈ మంచి రాజకీయ నాయకులు ఉత్పత్తి అవుతలేరు యంగ్స్టర్స్ నుంచి కూడా. ఇట్లాంటి వాళ్ళకే రాజకీయం ఏంది ఇప్పుడు చేంజ్ అయింది శ్రీయర్ గారితో అంటే ఇట్లాంటి వాళ్ళే చేంజ్ అవుతున్నారు. ఇప్పుడు ఒకప్పుడు ఇక్కడ ముస్లిం రాజులు పరిపాలించారు. ఆనాడు దొరలు, దేశముఖులు, వాళ్ళ దౌర్జన్యం గ్రామాలల్లో వాళ్ళ యొక్క ఇది ఉండే. దాని తర్వాత స్వాతంత్రం వచ్చింది, దాని తర్వాత మార్పులు జరిగినాయి. కానీ పేరు మారింది, కానీ గట్నే జరిగింది. పేరు మారింది, పేరుకే ప్రజాస్వామ్యం అయింది, కానీ గట్లే జరిగింది. కానీ అది అట్లనే లేదు కదా, ఇప్పుడు ఎన్టీ రామారావు వచ్చినాక విప్లవాత్మకమైన మార్పులు వచ్చినాయి. ఆనాడు పైసలకు జమ కాలే, పైసల కోసం ఎవడు చూడలే. ఎన్టీ రామారావు వచ్చిన తర్వాత మంచిని చెడ్డని, ఇవాళ మేము తెలుగుదేశాన్ని ఆనాడు వ్యతిరేకించే పార్టీలు ఉండొచ్చు, కానీ ఆనాడు విలువలు వేరే ఉండే కదా. ఇవాళ మళ్ళా మొన్న తెలంగాణ పోరాటం జరిగింది. తెలంగాణ పోరాటంలో ఎవడు పైసలు పెట్టింది? ఎవరు పెట్టలే. తెలంగాణ అంత పెద్ద పోరాటం, ఉప్పిడి ఉపాసం ఉండి కష్టపడి అనేక మంది బలిదానాలై తెలంగాణ తెచ్చారు కదా. ఈ కేసీఆర్ వచ్చిన తర్వాత దీన్ని నాశనకాలం పుట్టింది. వచ్చిన తర్వాతనే అంటే నాకు కూడా తయారు కావద్దు. ఇట్లా ఒక్కటే 2 విషయాలు నేను ప్రత్యక్షంగా చూసినాయి. ఎన్టీ రామారావు పోయి చంద్రబాబు వచ్చిన తర్వాత పైసల రాజకీయాలు స్టార్ట్ అయినాయి. పైసల రాజకీయాలు ఎట్లా స్టార్ట్ అయినాయి అంటే, చంద్రబాబు నాయుడుది తెలుగుదేశం పార్టీ కాదు, ఆయనది కాదు పార్టీ. ఎన్టీ రామారావు పార్టీ పెడితే ఆయన గుంజుకున్నాడు. ఆయన అందగాడు కాదు, ఆయన ఉపన్యాసకుడు కాదు. అందగాడు కాదు, ఉపన్యాసకుడు కాదు, అట్రాక్షన్ కూడా లేదు. వాయిస్ మాట్లాడితే కూడా యువతలకి నోరు వాయిస్ వచ్చేది కూడా లేదు. ఆయన ఏమున్నదంటే బేరాన్ని నమ్ముకున్నాడు, పైసలు నమ్ము. దాని తర్వాత తెలంగాణ ఉద్యమం వచ్చింది. ఉద్యమానికి పైసలు లేవు. లేకున్నా ఉద్యమం ఉవ్వెత్తున నడిచింది, సాధించినాం. తెలంగాణ వచ్చింది. తెలంగాణ వచ్చినాక కూడా పెద్ద పైసలకు ఏం పట్టలే. ఒకసారి టర్మ్ వచ్చిన తర్వాత రెండోసారి వీనికి పైసలు రోగం పెట్టింది. పైసలు ఖర్చు పెట్టాలి, సంపాదించాలి, కొనాలి, ఎవరిని నెగులనియద్దు అనేది పెట్టిండు. మొన్న కాంగ్రెస్ పార్టీ దగ్గర పైసలు లేవు. వాడు పైసలు ఏడ అడుగుతారో అని దొరకకుండా తిరిగిండు. పైసలు ఎక్కడ అడుగుతారో అని
కాంగ్రెస్ పార్టీ క్యాండిడేట్ దొరకకుండా తిరిగిండు. ఉమ్. దొరకకుండా తిరిగితే టీఆర్ఎస్ బాపతి పైసలు తీసుకొని కాంగ్రెస్ పార్టీకి ఓట్లేసారు. ఉమ్. ఇక్కడ ఒక శ్రీహరి గారికి వేయకపోవచ్చు, అక్కడ పల్లరాజేశ్వర రెడ్డికి దాదాపు వేయకపోవచ్చు. తక్కువ మెజార్టీ. శ్రీఆర్ గారు గెలిచింది కూడా పెద్ద మెజార్టీ కాదు. మెజార్టీగా ఆయన కూడా పైసలు ఖర్చు పెట్టుకున్నాడు అని అంటాను. మస్తు ఖర్చు పెట్టి అంటాను. ఇప్పుడు ఒకటి అంకుల్, రాజకీయంలో నేను నీతి నేను చెప్పానండి. నిజాయితీ. నేనేమంటానంటే ఇవాళ కాంగ్రెస్ పార్టీ దగ్గర కూడా పైసలు లేవు. ఉమ్. ఇవాళ రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి కావటానికి ఏమేమి అక్కర్లు ఉన్నాయో ఆ అక్కర్లు పైన పెట్టుకొని తిప్పుకున్నాడు. ఉమ్. ఎందుకంటే వానికి తీయాలి. ఆసర్ లేకుంటున్నాడు, ఆసర్లే. పైనోడు ఆసర్ లేకుంటున్నాడు, ఉన్నాడు. దిక్కు దేశ లేకుంటున్నాడు, ఉన్నాడు. వానికి ఇచ్చినోడు లేడు, పుచ్చుకున్నతో లేడు, వాని గురించి మాట్లాడుతూ లేడు. ఉమ్. అది తిప్పుకున్నాడు తెలితోటి. తిప్పుకున్నాం. కానీ అంతసేపు పైసలు లేవు కదా అంటాను. ఇవాళ వచ్చిన పార్టీకి కూడా పైసలు లేవు కదా. ఉమ్. రేపు కూడా యువతకు నేను మీ ద్వారా నేను చెప్పేది ఏంటంటే యువత నిరాశ నిస్పృహలు పడవలసిన అవసరం లేదు. రాబోయే రోజులు మంచి రోజులే వస్తాయి. ఆ రాబోయే రోజుల కోసం మీ యొక్క కెపాసిటీని, క్యాలిబర్ను, మీకున్న ధైర్యాన్ని, మీకున్న క్యారెక్టర్ను లూజ్ కాకుండా మీరు కాపాడుకుంటే రాబోయే రోజులల్లో మీ మంచి క్వాలిటీ లీడర్షిప్ వచ్చే రోజులని వస్తాయని నేను విశ్వసిస్తాను, నేను నమ్ముతాను కూడా. ఓకే. రేపు రాబోయే కాంగ్రెస్ పార్టీ కానీ రేపు రాబోయే బీజేపీ కానీ క్వాలిటీ రాజకీయాలే ఉంటాయి ఇక్కడ. టీఆర్ఎస్ అనేది పోతుంది, అయిపోతుంది, దాని పని ఆసన్నం అయిపోతుంది. టీఆర్ఎస్ పార్టీ అనేది మనుగడ లేదు. ఎందుకంటే కేసీఆర్ మాట్లాడుతాడు కాబట్టి లీడర్షిప్ ఆగింది. లీడర్షిప్ ఆగింది కానీ ఓటర్ లేడు. లీడర్షిప్ ఆగింది కానీ ఓటర్ లేడు. ఇంకొక ప్రశ్న నన్ను ఏంటంటే అసలు ఈ రాజకీయాలు గ్రామ స్థాయిలో ఎవరైనా అంటే నాయకులు ఇప్పుడు పార్టీలు మారడు ఇవన్నీ మంచికి అనిపిస్తుంది. ఒక అందుకు ఏంటంటే నాకు ఏమనిపిస్తుంది, ఎవరి భవిష్యత్తు వాళ్ళు చూసుకున్నాడు, ఒక అందుకు మంచిగా వాళ్ళ నిర్ణయమే కరెక్టా అనిపిస్తుంది. ఎందుకంటే ప్రజలు కూడా అట్లా లేరు, నాయకులు కూడా అట్లా లేరు. గ్రామ స్థాయిలో ఏంటంటే రోజు మనతోటి ఉండే నాయకులే మనకు వెన్నుపోటు పోవాడాలనే చూసే విధానం ఉన్నది. రోజు మనతోటి ఉండే కార్యకర్తలే 10 రోజులు వాళ్ళు మనతోటి ఉండి తినుకుంటా తాగించుకుంటుంటే ఉన్నోళ్ళే 11వ రోజు తిండి పెట్టకపోతే వాడు మన మీద అరిగిపోయేటట్టు వ్యవస్థ తయారైంది. మనోజ్ గారు, మీతో నుండే నాయకులే నాయకులు గారు, మీతో నుండే క్యాడరే క్యాడర్ కాదు. మీ క్యాడరు మీ నాయకులు చెప్పితే జనం అంత తింటాను అనుకుంటాను, వాళ్ళు ఇంటలేరు. ఏమన్నా కానీ జనం ఏదో అనుకున్నదే చేస్తుంది. అది ఇప్పుడు నాకేమనిపిస్తుంది అంటే వీళ్ళందరూ వచ్చి ఇప్పుడు 10 మంది మన చుట్టూండి మనకి ఇట్లా నేను లంచం తీసుకునేటోని కాదు, లంగ పని చేసేటోని కాదు, ఉపోని ఎవడన్నా నన్ను ప్రశ్నిస్తే వాని మీద తిరిగి వాడిని నాశనం చేయాలని చెప్పి ఈ కొంచెం కిరాతకమైన రాజకీయ నాయకులను మనం చూసినాం కదా జిల్లాలో. ఇట్లాంటి స్టెప్స్ కూడా మనం తీసుకునేటోళ్ళం కాదు. సరే, ఉన్నంత వరకు అయితే ఫేర్గా ఉంటాం, ఏదున్నా ముక్కు చుట్టుకుంటాం. ఈ 10 మంది ఏంటంటే అరే ఈయన ఎటు చేసి మన చుట్టూ ఉండి మన పేరు పాడు చేద్దామని చెప్పి ఇట్లాంటివన్నీ గ్రామ స్థాయి నుంచి మెజారిటీ జనం లీడర్స్ని పట్టించుకోరు. మెజారిటీ జనం మామూలు వాళ్ళని ఏం పట్టించుకోరు. ఇవాళ మీరున్నారు, మనోజ్ గారి క్యారెక్టర్ ఏంటంటే ఆడ రికార్డ్ అయి ఉంటుంది మెజారిటీ జనంలో. ఆ రికార్డ్ ఎటు పోదు. అంటే ఇట్లాంటి అనుభవాలు ఆ రికార్డు ఎక్కడికి పోదు. వాళ్ళకి చదువు రాదు కావచ్చు, వాళ్ళు చదువుకోదు, ఉద్గ్రంథాలు చదవలేదు కావచ్చు, మహాభారతం తెలియదు కావచ్చు, రామాయణం తెలియదు కావచ్చు, రోజు డే 1 పేపర్ చదవరు కావచ్చు, డే 1 టీవీ కూడా చూడరు కావచ్చు, కానీ వాళ్ళ మనోభావం ఎక్కడికి పోదు. మెజారిటీ మనోభావాలలో ఉంటుంది. కొద్దిమంది ఎప్పటికీ ఇట్లాంటి డ్రామాలు చేసి బతికితోళ్ళు ఉంటారు. వీళ్ళతో చరిత్ర నిర్మాణం కాదు, వాని పబ్బం గడవడానికి వీళ్ళతో చరిత్ర నిర్మాణం కాదు. వాళ్ళ చూసి మనం భ్రమపడాల్సిన అవసరం లేదు. వాళ్ళు ఉన్నా ఒకటే, లేకున్నా ఒకటే. అట్లనే మనం ఏంటినైతే ఏం కాదు. థ్యాంక్ యూ అంకుల్, థ్యాంక్ యూ వెరీ మచ్. నేను ఇప్పుడు ఎమ్మెల్యేని కాలే, ఎమ్మెల్సీని కాలే, రాజ్యసభ పోలే, ఎంపీని కాలే. నేను 1977 నుంచి ఉంటాను. బట్ట మాయకుంటుంటాను. 1977 నుంచి నేను రాజకీయాలలో ఉన్నా. నేనేం చేయలే ఇప్పటి వరకు, ఏం బాధ్యత రాలేదు, నాకు ఏమీ కూడా లేదు. ఒక చైర్మన్, ఏ చైర్మన్ అది లెక్కది కాదు. నేను కష్టపడ్డదానికి అది పెద్ద లెక్కది కాదు. కానీ ప్రజా జీవితం అయితే గొప్పదే కదా. ప్రజా జీవితం గొప్పది అంటారా? ప్రజా జీవితం చాలా గొప్పది.
అన్నిటికంటే గొప్పది. ఎట్లా అంటారు అంటే? ఒకడు వచ్చి నీకు కష్టం చెప్పుకుంటాడు, అది గొప్పది కాదా? ఓకే ఓకే. ఒక భార్యాభర్తల పంచాయతీ వచ్చి నీకు చెప్పుకుంటుంది, అది గొప్పది కాదా? గొప్పది. ఒక తల్లి ఉమ్, వచ్చి కొడుకు గురించి చెప్పుకుంటుంది, ఎంత గొప్పది? ఉమ్. ఒక తల్లి ఒక తల్లి వచ్చి కొడుకు తన సొంత కొడుకు గురించి మనం చెప్పుకున్నాడు. పాలిచ్చి పెంచి కొడుకు గురించి చెప్పుకుంటుంది, అంతే, ఎంత గొప్పది? ఓకే ఓకే. ఆ ఆదరణ మామూలు ఆదరణ. ఇది చెట్టు నీడ అనుకుంటుంది కదా, ఆ వాల్యూ మామూలు వాల్యూ కాదు. ఓకే ఓకే. నేనేమనుకున్నా అంటే అంకుల్, నేనేమనుకున్నా అంటే ఒకసారి వాటర్ ఒకసారి. అయితే ఇక్కడ ఏమవుతుందండి అంకుల్, గ్రామ స్థాయిలో ఒక సర్పంచ్గా మనం అనుకోకుండా ఎన్నుకున్నారు, మనం ఉన్నాం. ఏదో ఒక పంచాయతీలే వస్తాయి మీరు అన్నట్టు, భార్యాభర్తలు వచ్చి చెప్పుకుంటారు. సరే మనం ఏం చేస్తాం, ముక్కు సూటిగా తప్పు భర్తదే తప్పు అంటాం, వాడిని ఒక గట్టిగా మందలిస్తాం. మందలిస్తే ఏమవుతుంది, వాళ్ళు మన మీద కక్ష పెంచుకుంటారు. భార్య ఈమె ఏది రైటు ఏది రాంగ్ అని మనం కరెక్టే చెప్తాను. సరే మనతోటే ఉంటారు, మనతోటే ఉన్నారనుకోండి అంకుల్, ఒక పంచాయతీ అవుతుంది, మనతోటి ఉన్న 10 మందిలా వాళ్ళ కుటుంబ సమస్య ఒకటి అవుతుంది. మనం అవునా కాదా అన్నది కరెక్ట్ చెప్తాం. అరే ఇన్ని రోజులు అన్నతోటి ఉన్నా నాకే అన్యాయం చేసిండని వాడు మనం దూరం అవుతాం. ఇట్లా మనం ఏంటంటే ఉన్నది ముక్కుసూటిగా పోతున్నప్పుడు ఏమవుతుందంటే, చాలా మంది దగ్గరోళ్ళు అంటే వాని సమస్య కరెక్ట్ వచ్చే టైంకే ఇది నువ్వు చేసింది తప్పురా అని చెప్పి మనం చెప్పేసరికి ఏమవుతుందంటే, నేను మేము ఇన్ని రోజులు ఎలక్షన్లో సపోర్ట్ చేసిన, ఈయన చుట్టూ నేనే తిరిగిన, ఈయనకి ఏది కావాలన్నా నేను ఉన్నా, ఈయన కష్టం వచ్చినప్పుడు నేను వచ్చి కొట్లాడినా, ఈరోజు నా పంచాయతీ వస్తే ఈయన అందరి ముందట ఇట్లా చెప్పేసిండు, ఉన్నది ఉన్నట్టు చెప్పిండు, నాకు కాకుండా నా తమ్మునికి సపోర్ట్ చేసిండు, నాకు కాకుండా నా భార్యకి సపోర్ట్ చేసిండు, నాకు కాకుండా గ్రామానికి సపోర్ట్ చేసిండు, నాకు కాకుండా అపోజిట్ ఎలక్షన్లో ఈయనకు అపోజిట్ చేసిన వాళ్ళకి సపోర్ట్ చేసిండు అనే విమర్శలు వస్తున్నాయి. దీన్ని దీన్ని ఏ విధంగా తీసుకోవాలి, అసలు ఏం చేయాలో తెలియక, రాజకీయాలు అసలు ఉండు అవసరమా అసలు? ఈ మీరు అన్నారు ఇదే పెద్ద చెట్టు కింద అన్నట్టు మీరు అన్నారు, అంటే ఇది ఒక పెద్ద మంచి పొజిషన్ అని. కానీ ఇవన్నీ మనకు బాధ అనిపిస్తాయి. ఒక్కలో ఒక మనిషి మనకు గురించి ఏమైనా అటు ఇటు మాట్లాడుతున్నాను అనుకోండి, లాభం వచ్చినంతసేపు ఏమో వాడు మనం దేవునిగా చూస్తాడు. ఏ రోజైతే మనకు కొద్దిగా అటు ఇటు అయింది అనుకోండి మన ద్వారా, మనం రాక్షసులం అవుతాను, మనం తిడుతుండ్రు, వాళ్ళు మనం నిందిస్తుండ్రు, మనం బదనాం చేసుకుంటూ తిరుగుతుండ్రు. ఇట్లాంటి పరిస్థితులలో ఎట్లా అంటే ఇప్పుడు నేను నా వయసు 18 ఏళ్ళ కాంచెల్లి నేను రాజకీయాలలో ఉన్నా, గ్రామ రాజకీయాలలో ఉన్నా. నేను 100 పెళ్ళిళ్ళు చేయొచ్చు, 100 కుటుంబాలు విడిపోయేటివి కూడా కలపచ్చు, దాదాపు తక్కువ అంట. తెలిసి తెలియని వ్యక్తులు కొంత అపార్థం చేసుకున్న మాట వాస్తవం, అపార్థం చేసుకుంటారు, కానీ అది శాశ్వతం కాదు. ఎందుకంటే మనం ఏదన్నా స్వార్థం కడుపులో పెట్టుకొని చేస్తే మాత్రం తప్పు అవుతుంది, మనం తప్పైతుంది. వాళ్ళ పొరపాట్లను దిద్దుతే తప్పు అయితే కాదు అన్నాడు. పొరపాట్లను దిద్దుతాడు. ఇప్పుడు మనం టోటల్గా భగవంతుని నమ్ముకునే వ్యవస్థ ఉన్నది మనకు. ఇంకా మనకి ఏమన్నా ఆ పైన ఉన్నోడు చూడాలి అని అనుకుంటాం. ఆ పైన ఉన్నోడు వచ్చి అయితే వీళ్ళ ఇద్దరు భార్యాభర్తల పంచాయతీ విని సమదైతే చెప్పలేడు కదా. ఆ రూపమే నువ్వు కదా, ఆ రూపమే నువ్వు కదా. ఆయన స్వయంగా వచ్చి చేయలేడని నిన్ను నియమించిండి ఈడ. నువ్వైతే దాన్ని కడుపులో ఏం పెట్టుకోక, నీ కడుపులో వేరే ఆలోచనలకు తావీయక వీళ్ళు సౌఖ్యంగా ఎట్టుకుంటారని చేస్తాను చేస్తారు. దాంట్లో కొంతమంది నొయ్యొచ్చు, నొచ్చినంత మాత్రాన మనం భయపడాలనక్కర్లేదు, బాధపడనక్కర్లేదు. సాధ్యమైనంత మటుకు మనం ఒక దీపం వెలిగిస్తూ పోవాలి, అది ఏమైతే అది అవుతుంది. ఇప్పుడు సీదాగా ఇప్పుడు కొంచెం తప్పు పని చేసిన వాళ్ళని తప్పు చేసినారు అన్నట్టు ఏమీ లేకుంటే ఏమైతే, కానీ ఒక్కటే ఇంట్లో పరుష పదజాలాన్ని వాడకుండా సాధ్యమైనంత మటుకు చూడాలి. ఎందుకంటే నేను పరుష పదజాలం వాడి చాలా నష్టపోయినోనిగా చెప్తాను. సాధ్యమైనంత మటుకు గిట్లా ఆలోచిస్తే మంచిగుండదో ఏమో. నువ్వు ఒకసారి నేను చెప్పేది ఒకసారి నేను పెద్దమని చేసుకొని ఇది నీ మనసులో పెట్టుకొని ఇది దీని గురించి ఆలోచించు అని చెప్తే మంచిది. అరే నువ్వు ఇంటవా సత్తవా అన్నట్టుగా చెప్పకుంటే మంచిది. నిజమైనా కూడా నిష్ఠూరంగా చెప్పకపోవడం కరెక్ట్. అంటే రాజకీయాలలో ఉండడం మంచిదే అంటారా? తప్పేం లేదు. అంటే యువత రాజకీయాలలో లేకపోతే ఇంకెవరు ఉంటారు? ఈ వ్యవస్థను ఎవరు కాపాడాలి?
ఈ వ్యవస్థను అయితే కాపాడాలి కదా. కాపాడాలంటే వాళ్ళు మొత్తం డబ్బులు సంపాదించుకుంటేనే రాజకీయాలలో డబ్బులు ఖర్చు పెట్టుడు కరెక్ట్ కాదు. ఎందుకంటే డబ్బులు ఖర్చు పెట్టే అలవాటు నువ్వు చేసినప్పుడు వాడు డబ్బులు ఎందుకు మరిగినాక వాడెందుకు ఊకుంటాడు? డబ్బులు ఖర్చు పెట్టే అలవాటును మార్చుకోవాలి. నిన్ను కాసేపు విలువ ఇయ్యకపోని, కాసేపు చూడకపోని, కాసేపు ఇంకేమైనా ఎత్తుకొని తిరగని, మళ్ళీ వానికే ఆలోచన వచ్చినాడే, ఆలోచన రాకుంటే మానే, అంతే అంతే. అంటే మనం ఇప్పుడు రాజకీయాలలో ఉండాలి, రాణించాలంటే డబ్బులే ఖర్చు పెట్టాల్సిన పరిస్థితి అయింది కదా. దాన్ని డబ్బులు పరమావధి కాదు, కావద్దు కూడా. అంతే అంతే. దాన్ని ముందుగాల సబ్జెక్టు దాన్నే అనుకుంటే కరెక్ట్ అయితే కాదు. అంటే ఇప్పుడు ఒక పదవి, ఒక టికెట్ రావాలన్నా, ఇవాళ సర్పంచ్ టికెట్ రావాలన్నా ఎమ్మెల్యే గారికి 2 లక్షలు 3 లక్షలు ఇవ్వాలి. ఒక జెడ్పీటీసీ రావాలన్నా 10 లక్షలు 20 లక్షలు ఇవ్వాలి అన్న వ్యవస్థలో ఒక ఎమ్మెల్యే టికెట్ కావాలన్నా అధిష్టానానికి ఇవాళ దురంధరులు ఇప్పుడు బయటికేమో ఈ పెద్ద నాయకుడు అని కాదు, ఇది అదంతా ఉత్తముచ్చడు అంకుల్. ఎందుకంటే నేను కూడా ఇప్పుడు ఢిల్లీ లెవెల్లో డబ్బులు నువ్వు నా పార్టీలో జాయిన్ అవుతానంటే ఇంత డబ్బులు తీసుకొస్తానా లేదా అని అడిగి ఇప్పటికి కూడా అడుగుతాను. మీరు అన్నట్టు కాంగ్రెస్ పార్టీ ఇప్పటికి కూడా అడిగింది అన్నట్టు మన దగ్గర తెలుసు. ఇప్పుడు ఇంకా కొంత ధర్మం, నీతి, నిజాయితీ అన్న వాళ్ళు కూడా ఉత్తగా పోగానే టికెట్లు ఇయ్యరు, ఎంతో కొంత పైసలు ఇస్తేనే టికెట్లు ఇచ్చే అది పరిస్థితి. నేను ప్రత్యక్ష సాక్షి నేనే. అంతే అంటే రాజకీయాలలో నేను రూపాయి ఖర్చు పెట్టలే ఇప్పటి వరకు, రూపాయి ఖర్చు పెట్టలే. ఖర్చు పెట్టినందుకు నాకు పదవులు కూడా రాకపోవచ్చు, కానీ నా దగ్గర దానికి వచ్చిపోయినాయి, దానికి కారణం డబ్బులు కూడా కావచ్చు. పదవులు తీసుకొని పదవులల్లో ఇమిడి మంత్రులు అయిన వాళ్ళు కూడా నాతోనే అన్నా అని మాట్లాడుతాను. ఏమంటారా? నన్ను నా దగ్గర ఏం పాడైందని అన్నా అని మాట్లాడతాడు అన్న. మర్యాదపూర్వకంగా మర్యాద ఇస్తాను, మర్యాద కాదు, రిక్వెస్ట్ చేసి మాట్లాడతాను. ఎందుకు మాట్లాడతాను? నాతోనే అక్కరున్న సుమా నువ్వు ఉండాలి అని మాట్లాడతాను. నేను అనుకుంటాను, అరే నాకు నా దగ్గర ఏం పాడైందని మాట్లాడతాను. ఎప్పుడైనా కొన్ని విలువలు ఉంటాయి, దానికోసం బాధపడన అవసరం లేదు. పదవులు వస్తాయి రావు, కొన్ని విలువలు అయితే ఉంటాయి. ఓకే సార్, నమస్తే.